గోపాలపురం అనే ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ ఊరిలో కరణ్ అనే ఒక యువకుడు ఉండేవాడు. అతనికి రహస్యాలను ఛేదించాలనే కోరిక ఉండేది. ఒకరోజు సాయంత్రం తన తాతగారి రూమ్ క్లీన్ చేస్తుండగా అతను ఒక పురాతన వస్తువును కనుగొన్నాడు. అందులో ఒక పత్రం ఉంది. ఆ పురాతన పత్రం రహస్య మందిరం అనే ప్రఖ్యాత ప్రదేశం గురించి వివరించి ఉంది. అది నల్లమల అడవుల లోపల దాగి ఉంది. ఇది బంగారమో రత్నాలనో కాకుండా జ్ఞానాన్ని ప్రసాదించే బ్లూ డైమండ్ అనే గొప్ప మణి గురించి తెలిపింది. ఆసక్తితో నిండిన కరణ్ ఆ మందిరం రహస్యం తెలుసుకోవాలి అనుకున్నాడు. ఒక దృఢమైన బ్యాక్ ప్యాక్ మరియు తన తాతగారి పాత బూట్లు ధరించి తన జీవితాన్ని మార్చే ప్రయాణం ప్రారంభించాడు. కరణ్ తన ప్రయాణంలో రీమా అనే గైడ్ను నియమించుకున్నాడు. ఆమెకు అడవిలోని మొక్కలు మరియు జంతువులపై అపారమైన జ్ఞానం ఉంది. నల్లమల అడవులు అందంగా ఉన్నప్పటికీ చాలా ప్రమాదకరమైనవి అని రీమా హెచ్చరించింది. అలా వారి సాహసయాత్ర ప్రారంభమైంది. దట్టమైన అడవిలో ఎదురు వచ్చే సవాళ్లను దాటుకుంటూ వాళ్ళు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఒక స్వచ్ఛమైన ప్రవాహం దగ్గర కరణ్ మరియు రీమా నీటిని నింపుకోవడానికి ఆగారు. ఆ సమయంలో అడవి ఒక్కసారిగా మౌనంగా మారింది. ఒక గంభీరమైన గర్జన వినిపించింది మరియు పులి దట్టమైన అడవిలో నుంచి బయటకు వచ్చింది. అది కరణ్ కంటపడింది. పరిగెత్తవద్దు, రీమా చప్పుడు లేకుండా చెప్పింది. కానీ పులి దృష్టి కేవలం కరణ్ పైనే ఉంది. కరణ్ తన మనసులో ధైర్యాన్ని నింపుకొని పులి తలకు స్వల్పంగా నమస్కరించాడు. ఆశ్చర్యంగా పులి కూర్చుంది. దాని తోక తిప్పింది. ఇది నిన్ను పరీక్షిస్తోంది అని రీమా కదలకుండా చెప్పింది. భయం చూపించవద్దు. కరణ్ తన జేబులోకి చేతిని చాచి తన తల్లి ఇచ్చిన ఒక లాకెట్ తీసి దాన్ని పైకి చూపించాడు. పులి గర్జన చేసి నెమ్మదిగా అడవిలోకి వెళ్ళింది. అడవి నిన్ను అంగీకరించింది అని రీమా చిరునవ్వుతో చెప్పింది. ఆ తర్వాత ప్రయాణం మరింత కఠినంగా మారింది. వారు కఠినమైన దారులతో కూడిన దట్టమైన అడవిని ఎదుర్కొన్నారు. చివరికి అనేక రోజుల ప్రయాణం తర్వాత వారు నీలిరంగు రాళ్లతో తయారైన రహస్య మందిరాన్ని చేరుకున్నారు. అది ప్రకాశవంతమైన రత్నాలతో అలంకరించబడి ఉంది. మందిరంలోకి ప్రవేశించిన కరణ్ అక్కడ ఒక నీలం రంగు మెరుస్తున్న మణిని చూశాడు. అది బ్లూ డైమండ్ అని రీమా చెప్పింది. ఇది కేవలం ఒక ఆభరణం కాదు అని రీమా వివరించింది. ఇది ఆత్మకు శక్తిని, మనసుకు శాంతిని ప్రసాదిస్తుంది. కరణ్ ఆ మణి వైపు అడుగు వేశాడు. కానీ ఒక్కసారిగా ఓ పురాతన గాత్రం వినిపించింది. ఈ శక్తిని పొందాలంటే నీవు ఒక ప్రశ్నకి జవాబు చెప్పాలి. జ్ఞానం ప్రారంభమయ్యే దశను, అజ్ఞానం ముగిసే దశను ఏమంటారు అని అడిగింది. కరణ్ నిజం అని జవాబు ఇచ్చాడు. కరణ్ తన గతాన్ని, తాతగారు నేర్పిన పాఠాలను, తన జీవితంలో తీసుకున్న నిర్ణయాలను గుర్తు చేసుకున్నాడు. అతని మృదువైన హృదయం, నిజాయితీతో కూడిన ప్రయత్నం ఆ శక్తిని అతనికి అందజేసింది. ఆ తరువాత కరణ్ మరియు రీమా బయలుదేరి ఇంటికి వచ్చారు. ఆ మణి శక్తితో కరణ్ తన జీవితాన్ని సామాజిక సేవకు అంకితం చేశాడు. నిజానికి ప్రతీకగా నిలిచాడు.